Use headphones for the best experience. మనకేమి కనబడుతుందయ్యా క్రిస్మస్ అనగానే కేవలం అన్యులకు మనం ఏం పరిచయం చేసాం చెప్పనా? ఏం పరిచయం చేసాం? కేకులు, కొత్త బట్టలు, స్టార్లు, ఎగురులు, గెంతడాలు. నేను అంటాను, ఈ గెంతుల కార్యక్రమం ఏ పాస్టర్ గారు అయితే పెట్టారో, నేను సాధారణంగా పాస్టర్లను ఏమన్నాను, కానీ ఈ ఈవెంట్లో మాత్రం ఖచ్చితంగా అంట. ఈ యవ్వన పిల్లల్ని తీసుకొచ్చి ఎవరైతే ఏదికల మీద ఎగిరిస్తున్నారో వాళ్ళందరినీ ఏం చేయాలి చెప్పనా? మోకాళ్ళు ఎంచి పచ్చి కమ్మలు ఉంటాయి చూసారా, కొబ్బరి కమ్మలు, అవి తీసి ఎడాపెడ వాయించారు. ఈరోజు ఎలా ఉందో చెప్పనా? క్రిస్టియన్ యంగ్స్టర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ ప్రార్థనలు ఎలా ఉంటాయి? మంచి మార్కులు రావాలి ప్రభు అని ప్రార్థన చేస్తారు. సరే, మార్కులు వచ్చాయి, వెరీ గుడ్. మార్కులు వచ్చిన తర్వాత అక్కడితో ఆగుతారా? మంచి ఉద్యోగం రావాలి ప్రభువా అని ప్రార్థన చేస్తారు. ఓకే, మంచి ఉద్యోగం వచ్చింది. తర్వాత పురుషుడైతే మంచి భార్యని ప్రభువా, అదే స్త్రీ అయితే మంచి భర్తని ప్రభువా, వెరీ గుడ్, భర్తనిచ్చాడు. తర్వాత ఆగదు ఇంకా ప్రార్థన, సైకిల్ అది. తర్వాత ఏమి జరుగుద్దయ్యా అంటే పిల్లలు, ఆ తర్వాత వాళ్ళ చదువులు, ఆ తర్వాత వారికి మార్కులు, వారి తర్వాత వారికి ఉద్యోగాలు, తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు, తర్వాత మళ్ళీ వాళ్ళ గర్భాలు, తర్వాత వారికి పురుళ్ళు పోయలు, తర్వాత మరలా వాళ్ళకి పిల్లలు. ఇదే కదా సైకిల్. ఇంతకు మించి ఏముందో చెప్పండి త్యాగం క్రైస్తవుల్లో? ఇంతకు మించి దేవుని గురించి ఏం చేస్తున్నా చెప్పండి? ఇదే కదా మనం చేసేది. ఇదే సైకిల్ ఏ క్రిస్టియన్ ఫ్యామిలీలో చూడండి, ఇదే సైకిల్, ఇదే ఫ్యామిలీ సైకిల్ తప్ప ఇంతకు మించి నేను దేవుని కొరకు ఇది మానేసుకున్నానని చెప్పే విశ్వాసులు ఎక్కడున్నారు ఈరోజు? నేను దేవుని కొరకు ఇది వదిలేసుకున్నాను, నా ఇష్టాన్ని వదిలేసుకున్నాను, నా గౌరవాన్ని అవమానంగా సేవ కొరకు మార్చుకున్నాను, నాకుండే సొసైటీలో ఉన్న నా గుడ్ విల్ అంతా సొసైటీలో బ్యాడ్గా మారిపోయింది సేవ కొరకు అని చెప్పుకునేవారు ఎక్కడున్నారు చెప్పండి? ఎంతసేపు దేవుడా ఏమిస్తావు, చివరికి డిసెంబర్ నెలలో కూడా దేవుడే మనకి ఇంకా ఇవ్వాలి తప్ప ఈ నెలలో దేవుడికి మనం ఇచ్చేదేంటి, మనం త్యాగం చేసేదేంటి? నిజమైన గిఫ్ట్లు ఏంటి చెప్పిన క్రిస్మస్కి? మీ లైఫ్లో ఏదో వదిలేసుకోవడం, వదిలేండి దేవుని కొరకు. నిజమైన క్రిస్మస్ ఏంటో చెప్పనా? నీ పాపాన్ని వదిలి దేవుని కొరకు దగ్గరికి ఎప్పుడైతే వస్తావో ఆ క్రిస్మస్ వేదిక దగ్గరికి ఒక రియల్ గిఫ్ట్ తీసుకొస్తున్నావు. ఇది లేదు చెప్పండి, ఈరోజు త్యాగం ఉందా? లేదు. మనకి ఏమి కనబడుతుందయ్యా క్రిస్మస్ అనగానే కేవలం అన్యులకు మనం ఏం పరిచయం చేసాం చెప్పనా? ఏం పరిచయం చేసాం? కేకులు, కొత్త బట్టలు, స్టార్లు, ఎగురులు, గెంతడాలు. నేను అంటాను, ఈ గెంతుల కార్యక్రమం ఏ పాస్టర్ గారు అయితే పెట్టారో, నేను సాధారణంగా పాస్టర్లను ఏమన్నాను, కానీ ఈ ఈవెంట్లో మాత్రం ఖచ్చితంగా అంట. ఈ యవ్వన పిల్లల్ని తీసుకొచ్చి ఎవరైతే ఏదికల మీద ఎగిరిస్తున్నారో వాళ్ళందరినీ ఏం చేయాలి చెప్పనా? మోకాళ్ళు ఎంచి పచ్చి కమ్మలు ఉంటాయి చూసారా, కొబ్బరి కమ్మలు, అవి తీసి ఎడాపెడ వాయించాలి. ఆడపిల్లలు, కూతురు లాంటి వారు, చెల్లెలు లాంటి వారు ఏదికి లెక్కి ఇలా వేస్తుంటే కిందున్న జనాభా అంత పవిత్రమైన ప్రజలు అనుకుంటున్నావా? మంచి హృదయం కలిగిన వారు అనుకుంటున్నావా? ఈ అర్ధనగర ప్రదర్శన చేస్తున్నట్టు ఏదో క్లబ్ డ్యాన్సులు ఇక్కడ వేస్తుంటాయి. ఎలా చూస్తారండి? ఒక్క కళ్ళు మంచిగా అనుకుంటున్నారు సొసైటీలో? ఎవ్వరు లేరు. ఆడపిల్లని పైనుంచి కింద వరకు చూస్తుంటే దేవునికి ఇంకా బాధే తప్ప ఆయనకి ఎక్కడండి గౌరవం దక్కేది? పండగ పేరుతో కూడా క్రైస్తవం డిసెంబర్ నెలలో ఏం చేస్తుందంటే ఆయన ఇంకా బహిరంగ సిలువే చంపేస్తున్నారు. నేనంట, క్రిస్మస్ అంటే ఏంటయ్యా అంటే చెయ్యండి దేవుని కొరకు ఏదో ఒక త్యాగం. మీ కుటుంబం నుంచి చేయండి త్యాగం. పోనీ మీరు సేవ చేయరా? సేవ చేసే వాళ్ళని నిలబెట్టాను మీ కుటుంబంలో. కానీ మనం ఏమంటాం చెప్పనా? కామెంట్లు చేస్తాం సంఘంలో. ఏదైనా ప్రాబ్లం జరిగింది అనుకోండి, ప్రాబ్లం జరిగితే ఆయనకు ఒక 4 మార్కులు, ఈయనకు ఒక 5 మార్కులు వేస్తాం. సంఘ కాపరికి, సంఘ పెద్దకి మార్కులు వేస్తాం. ఇంకా ఏం చేస్తాం? ఒకవేళ ప్రసంగం ఇక్కడ మనకు నచ్చలేదు అనుకోండి, పెద్ద కష్టం ఏంటండి గంట ప్రసంగం మాట్లాడడం అంటాం. సరే, పెద్ద కష్టమేం కాదు, మీ అబ్బాయిని సేవకు పంపించిందంటే అప్పుడు అంటారు భారీ డైలాగ్ ఏంటి చెప్పిన, అయ్యో ఆ కష్టాలన్నీ వాడు పడలేడండి. ఏంటి, అబ్బాయిని పంపమంటే మాత్రం కష్టాలు గుర్తొచ్చేసే, ప్రసంగికుడు ప్రసంగం చేస్తే మాత్రం కామెంట్లు గుర్తొచ్చాయా? క్రిస్మస్ అంటే ఏంటయ్యా అంటే నేను చెప్తున్నాను, ఈరోజు మీరు చేయాల్సింది ఏంటో చెప్పిన, ఆ రోజు శారీరకంగా యేసుక్రీస్తు వారిని గర్భంలో పెట్టుకు మోసింది మరియా.
ఈరోజు వాక్యాన్ని ఎంతమంది మోస్తున్నారు? ఆ వాక్యాన్ని దిక్చూసిగా ఒక క్రిస్మస్ నక్షత్రంగా ఎంతమందిని యేసుక్రీస్తుని చూపిస్తున్నారు? ఎప్పుడు నక్షత్రానికి విలువ వస్తుంది చెప్పనా? ఆ కాగితపు నక్షత్రానికి నువ్వు వెలిగిపో, నువ్వు వెలిగిపోతూ నేను వెలిగిపోతున్నాను నీ ఇంటి మీద గట్టు, పరలోకంలో ఉన్న దూతలు కూడా గంతులు వేస్తాయి నువ్వు వెలుగుతున్నావని. నేను వెలక్కుండా నేను మాత్రం ఆరిపోయి పైన మాత్రం అది వెలుగుతుంది అనుకోండి, పరలోకం అంటదట అవ్వా అంటదట. నవ్వుతాయి దూతలన్నీ. నువ్వు వెలుగుతో గట్టి స్టార్, దానికి ఒక అర్థం ఉంది. నువ్వు వెలగకుండా, నీకంటూ ఒక అర్థం లేకుండా, నువ్వు యేసుక్రీస్తుని చూపించకుండా కేవలం ఆ కాగితపు దాన్ని చూపిస్తూ ఉంటే లోకానికి మనం ఏం నేర్పిస్తాం? రియల్ స్టార్ అంటే ఏంటో చెప్పనా? నిన్ను చూస్తే వెనక్కున్న ఎవరు కనబడాలి? యేసుక్రీస్తు కనబడాలి. నిన్ను చూస్తూ ఆయన దగ్గర నడిచిపోవాలి. ఆ రోజు జ్ఞానులుగా పిలువబడిన వారు గుర్తుపెట్టుకొని, ఎవరి జ్ఞానులు చెప్పనా? బైబిల్ని బట్టి ఎవరి జ్ఞానో చెప్పనా? ఆ నక్షత్రం మాట ఎంత జ్ఞానులైనా మారు మాట మాట్లాడకుండా నక్షత్రాన్ని చూస్తూ వచ్చి వయసును కూడా లెక్క లేకుండా ఆ బాలుడు ముందు సాష్టాంగ నమస్కారం చేసి ఆరాధన చేశారు, ఆర్గ్యుమెంట్ చేయలేదు. అది జ్ఞానం అంటే. జ్ఞానులు అంటే ఏంటి? తీయండి ప్రతులు, తిప్పండి గ్రంథాలని పెద్ద ఆర్గ్యుమెంట్ చేయలా, ఒకే ఒక్కటి చేశారు. ఏంటి? వచ్చి ఆరాధన. అది జ్ఞానం అంటే. క్రిస్మస్ అంటే ఏంటయ్యా అంటే దేవుని ముందు ఒదిగిపోయి మన జ్ఞానాన్ని, మన బంగారాన్ని, ఏవైతే బోళం ఇవన్నీ ఉన్నావో తెచ్చి ఆయన పాదాల దగ్గర పడేసి ఆరాధన చేయడమే. అదే క్రిస్మస్ అంటే. ఇది ఉందా చెప్పండి? మన అహాన్ని, మన జ్ఞానాన్ని కూడా ఆయన ముందు సాష్టాంగ నమస్కారం చేసేలా చేయాలి. అది జ్ఞానులు అంటే. ఇలాంటి జ్ఞానులు ఎక్కడున్నారు ఈరోజు? జ్ఞానులు అంటే ఏంటి చెప్పిన ఈరోజు కొలత? ఎవరికి బాగా రెఫరెన్స్ వెళ్తే వాడి జ్ఞాని. అది కాదు జ్ఞానం అంటే. గుర్తుపెట్టుకోండి, జ్ఞానం అంటే ఏంటంటే దేవునికి ఇప్పుడు మన లైఫ్లో ప్రైజింగ్ జరగాలి. నా అహం కన్నా, నా జ్ఞానం కన్నా ప్రభువే ఇప్పుడు స్తుతింపబడుతూ ఉండాలి. అది జ్ఞానం అంటే. అదే కదా నిజమైన జ్ఞానం అంటే. ఆ రోజు నక్షత్రం జ్ఞానులను యేసుక్రీస్తు దగ్గర తీసుకెళ్తే అలాంటి రాలిపోయే నక్షత్రాలు ఉంటే ఆ దేశానికి, ఆ రాష్ట్రాలకి, ఆ జిల్లాలకి, ఆ సంఘాలకి క్రిస్మస్ జరుగుతున్నట్టే.